పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 12వ తారీఖు సోమవారం ఈనాడు దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారము ప్రవేశింప వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడిగాడు నయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలనన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పునదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: గొర్రెల మంద దృష్టాంతం. నేటి సువిశేషంలో కాపరి గొర్రెల గురించి వింటూ ఉన్నాం. యోహాను సువార్తికుడు తన సువార్తలో ఉత్థాన క్రీస్తును వివిధ బిరుదుల్లో మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. జీవాహారం, జగతికి జ్యోతు మొదలగున్నవి. ఈరోజు క్రీస్తును మంచి కాపరిగా సువార్తలో చూస్తూ ఉన్నాం. ప్రతి బిరుదు కూడా సూక్ష్మంగా, గొప్పగా, అద్భుతంగా పరిచయం చేయబడింది. అలాగే నేటి సువిశేషంలో యోహాను యేసును ద్వారముగా పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసు ఒక నూతన జీవితానికి ద్వారం. యేసు గొర్రెల మంద దృష్టాంతము చెప్పినప్పుడు విన్నవారు గ్రహింపలేకపోయారు. గొర్రెలు దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపాక వేరొక మార్గం ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీగాడయున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం అని యేసు చెప్పాడు. గొర్రెల కాపరులు గొర్రెల మందలను రాత్రులలో రక్షించుకోవడానికి కంచెలు ఏర్పాటు చేస్తారు. దానికి ఒకే ద్వారం ఉంటుంది. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, వేరొక మార్గమున వచ్చువాడు దొంగ, దోపిడీగాడు. సంరక్షణ కొరకు కొన్నిసార్లు వివిధ మందలను ఒకే చోట ఉంచుతారు. అలాంటప్పుడు గొర్రెలు తప్పిపోక ఉండుటకు వేరే మందల్లో కలిసిపోకుండా కావలివాడు తలుపు తీసినప్పుడు కాపరి ముందుగా నడుచుచుండగా గొర్రెలు కాపరి స్వరమును విని గుర్తుపట్టును కనుక అవి వాని వెంట పోవును. పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరంగా పారిపోవును. నేడు గొర్రెలను ఏకం చేయుటకు బదులుగా వాటిని చెల్లాచెదురు చేసే కాపర్లు ఎక్కువైపోయారు. మీరు నిజమైన క్రీస్తు అనుచరులు కానేరరు. వారి మహిమ కొరకు ప్రాకులాడువారు. స్వప్రయోజనాల కొరకు సువార్తలను నిర్దేశిస్తారు. వారి స్వంత ఆలోచనలను గుడ్డిగా నమ్ముతారు. వాస్తవానికి వారు కాపరి లేని గొర్రెల వంటి వారు. సువార్త బోధలకు తిరిగి రావాలి. సువార్త విలువల ప్రకారం జీవించాలి. క్రీస్తే నిజమైన మార్గం అని గుర్తించాలి, విశ్వసించాలి. లోకమునకు వెలుగువలే, ఉప్పువలే సువార్త సందేశాన్ని మనం ఈ లోకంలో జీవించాలి. ఉప్పువలే సువార్త సందేశాన్ని మనం ఈ లోకంలో అనుసరించాలి.
ప్రకటించాలి. సన్మార్గంలో నడుచుటకు మనం ప్రయత్నం చేయాలి. ఇది మనందరికీ ఒక గొప్ప సవాలు, బాధ్యత. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క వాక్యంలో ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, సువిశేషపట్నంలో యేసుక్రీస్తు తనను తాను ఒక మంచి గొర్రెల కాపరిగా వక్కాణిస్తూ ఉన్నాడు. కాపరి అంటే ఏంటి? కష్టము, ఇబ్బందులు, సమస్యలు రాకుండా దగ్గరుండి రక్షించుకొని తన ప్రాణాలకు త్యాగం చేసే గొప్ప వ్యక్తిని కాపరి అంటారు. ఆయనే మన క్రీస్తు ప్రభు. ధర్మశాస్త్ర బోధకుల వలె, పరిసయ్యుల వలె ఎవరైతే దొంగ దారిలో నడుచుకుంటున్న వారిని రక్షించుటకు క్రీస్తు ఒక కాపరిగా ఈ లోకానికి తండ్రి ద్వారా వచ్చి ఉన్నాడు. మన కాపరి అయిన క్రీస్తుకు తెలుసు, తన మందలో ఉన్న గొర్రెలమైన మన యొక్క ఆలోచనలు, మనస్తత్వము, మనం చేస్తున్న క్రియలు, నడుచుకునే మార్గం దేవుడు సర్వాంతర్యామి. ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకే క్రీస్తు ప్రభు తన తీయటి మధురమైన గానస్వరంతో పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, ప్రార్థనా రూపంలో, బైబిల్ రూపంలో, ఆరాధన రూపంలో, దివ్య సప్రసాద బలి రూపంలో, దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు మన పాపాలు ప్రక్షాళన చేసి రక్షణ దయచేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే మరలా నిజమైన విశ్వాసం, నమ్మకం పెంచుకుంటామో అప్పుడే మనం ఆయన స్వరాన్ని వినగలం. దేవునికి నీ గురించి, నా గురించి, మన గురించి బాగా తెలుసు. మన ప్రతి అడుగును గమనిస్తూనే ఉంటాడు. మనం దేవునికి ప్రియమైన గొర్రె పిల్లల వల్లే ఉండాలి. అంటే ఇహలోక ఆశలకు, చెడు సహవాసాలకు, చెడు క్రియలకు దూరంగా ఉంటే మనం ప్రభువుకు ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండగలం. మరి అంతేకాకుండా కొంతమంది మనలో చెడు మాటలు వింటూ, చెడు మాటలు చెబుతూ, తాగుడుకు, సిగరెట్టుకు, ఇతర వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. కానీ కాపరి యొక్క స్వరాన్ని, మార్గాన్ని మరిచిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ప్రభు యొక్క స్వరాన్ని వినటానికి అనుదినం ప్రార్థించుదాం. ఆయన వినపడేటట్టు పిలుద్దాం.